హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ టేస్టీ ఫుడ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో వచ్చి కాకరకాయ వేపుడు అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదండి. చాలామంది కాకరకాయ అంటే వేపుడికి చాలా కష్టమైపోతుంది అంటారు. అందులోనూ చాలా తక్కువ ఆయిల్తో తయారు చేస్తున్న ఫ్రై అండి. ఇది చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. మా పిల్లలకైతే చాలా ఇష్టం. మోస్ట్లీ పిల్లలైతే చాలా వరకు కాకరకాయ తినరు. మీరు ఇలా ఒక్కసారి చేసి పెట్టి చూడండి, ఎలా తింటారో మీకే తెలుస్తుంది. మీరు కామెంట్ బాక్స్లో మీరే చెప్తారు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు 1/2 కిలో కాకరకాయ తీసుకుందామండి. ఇది ఫ్రెష్గా పైన తొక్కంతా తీసేసుకొని క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ మనకు కొంచెం ఎక్కువే తీసుకుంటామండి, ఎందుకంటే టేస్ట్గా ఉండాలి కదా. ఇప్పుడు ఉత్త బాండీలో ఆయిల్ వేయకుండా ఈ కాకరకాయ ముక్కల్ని బాగా వేపుకుందాం. ఒక్క చుక్క కూడా నూనె వేయొద్దండి. బాగా వేపేసుకుంటే మినిమం ఒక 15-20 మినిట్స్ పడుతుంది. అది సిమ్లో పెట్టుకొని సన్న మంట మీద వేయించుకుంటే అందులో ఉన్న తేమంతా తగ్గిపోయి మనకు క్రిస్పీగా వచ్చేస్తుంది. తరువాత బాగా క్రిస్పీగా వచ్చిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, చక్కగా ముక్క వేగిపోయింది. తర్వాత ఒక వెల్లుల్లిపాయ దంచి పక్కన పెట్టుకుందాం. బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేపుకుందాం. ఈ ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై అవ్వాలండి, ఎందుకంటే మంచిగా మనకు ఫ్లేవర్ వచ్చేదంతా అంతలోనే. కొంచెం కరివేపాకు, ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకొని దంచి పెట్టుకున్న వెల్లుల్లి అందులోనే వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక గుప్పెడు శనక్కాయ పప్పు, మా వైపు అయితే శనక్కాయ పప్పు అంటాం, కొంచెం గరుగ్గా మిక్సీ పట్టుకుందాం. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు వేయించుకున్న కాకరకాయలో ఈ వేయించుకున్న ఆనియన్స్లో కాకరకాయ వేసి 2 మిక్స్ చేసి బాగా డీప్ ఫ్రై చేయాలి. బాగా డీప్ ఫ్రై చేసిన తర్వాత, ఎందుకంటే దీంట్లో 1-2 స్పూన్ల ఆయిలేనండి మనం వేసింది. ఆనియన్స్కి కాకరకాయకి 1 స్పూన్, టోటలీ 3 స్పూన్స్లో మనకు ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారపొడి, కొంచెం ధనియా పౌడర్, అంతేనండి. ఇప్పుడు బాగా దీన్ని ఫ్రై చేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న శనక్కాయ పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇది కొంచెం వైపు ఎర్రగా వేగేంత వరకు ఉంచుకుంటే, ఇలా ఫ్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా, మనకు షుగర్ పేషెంట్స్కి కూడా చాలా వరకు ఇది హెల్త్ బెనిఫిట్ అండి. మనం ఇలా తయారు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ప్లీజ్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.